ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యం చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వారై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకొనలేదు. కొలస్సై పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. 2వ అధ్యాయము 9వ వాక్యం. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహురగు దేవుని కుడిపార్శ్వన కూర్చుండెను. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో మనము చదివిన వాక్య భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు అనే సంగతులు చాలా స్పష్టంగా మనము గమనిస్తుంటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి దేవుని యొక్క గ్రంథంలో దేవుడు తెలియజేశాడు. ఆ వాక్య భాగాలు మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు, దేవుని యొక్క స్వరూపములు ఏమిటి అనే సంగతులు ఆ లేఖన ఆధారంగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుడు అదృశ్య స్వరూపి, దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు సత్య స్వరూపి, దేవుడు నీతి స్వరూపి, దేవుడు మహిమా స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు యెహోవా ప్రభావ స్వరూపం గలవాడు, దేవుడు అగ్ని స్వరూపం గలవాడు అని 8 రకాల స్వరూపాలు దేవుని యొక్క ఆ శ్రేష్టమైనటువంటి స్వరూపాలను దేవుని పరిశుద్ధ గ్రంథములో మనము చదువుకుంటూ ధ్యానిస్తూ వచ్చాం. అవన్నీ కూడా బాహ్య సంబంధమైనటువంటి స్వరూపాలు కాదు, ఆయన స్వభావ లక్షణాలుగా మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. ఆయన మహిమ, ఆయన ప్రేమ, ఆయన సత్యం, ఆయన నీతి, ఇలాంటి సంగతులు మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. అటువంటి ప్రభావం గల దేవుడు, మహిమ గల దేవుడు మానవుడిగా భూలోకానికి వచ్చారు. మొదట గమనించిన 8 స్వరూపాలు అవి పరలోక సంబంధమైన స్వరూపాలు, దైవికమైనటువంటి నిజ స్వరూపాలు, అవి నిత్యత్వానికి చెందినవి అనే సంగతులు దేవుని యొక్క వాక్యం బట్టి మనం గమనిస్తున్నాం. అటువంటి గొప్ప దేవుడు మానవ స్వరూపము ధరించి భూలోకానికి వచ్చారు అని గత ధ్యానములో మనము దేవుని యొక్క గ్రంథములో నుండి ఆలోచన చేస్తూ వచ్చాం. ఈ దినము మనము చదువుకున్న వాక్య భాగంలో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపం గలవాడు, దేవునితో సమానుడు అని చెప్పాడు. 7వ వచనంలో
దాసుని స్వరూపము ధరించారు అని చెప్పాడు. దైవ స్వరూపము, మానవ స్వరూపము, అందులో దాసుని స్వరూపం. దేవుడు ఏమయ్యారు? మానవుడయ్యారు. మానవులలో ఉన్నతమైన ఆధిక్యతలు గలవారు ఉంటారు. రాజులు ఉంటారు, చక్రవర్తులు ఉంటారు, ప్రధానులు ఉంటారు, గొప్ప బిరుదులు కలవారు ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ స్థానం తీసుకున్నారు గమనిస్తే దాసుని స్వరూపము తీసుకున్నారు అని దేవుని యొక్క గ్రంథంలో మనం గమనిస్తుంటున్నాం. దాసుని స్వరూపం నిర్గమకాండం 21వ అధ్యాయము 32వ వచనంలో మనం చూసినప్పుడు దాసుని వేళ 30 వెండి రూకలు అని మనం అక్కడ చదువుకుంటాం. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారిని ఎంత కమ్మారు గమనిస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-15 వచనాల్లో 30 వెండి రూకలకు అమ్మివేశారు అని మనం చూస్తాం. ఎగ్జాక్ట్లీగా పాత నిబంధనలో దాసునికి ఎంత వెల కట్టారో క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి అదే వెల చెల్లించి ఆ యాజకులు కొన్నారు, ప్రధానులు కొన్నారు, లేక ఇస్కరియోతు యూదా అమ్మివేశారు అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. దాసుని స్వరూపము ఆయన ధరించారు అని దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటున్నాం. ఆయన ఎవరు? దేవుడు, దేవునితో సమానుడు, దైవ స్వరూపం గలవాడు. కానీ మానవునిగా ఆయన భూలోకానికి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వంలో కొంతమందికి అవగాహన లేకపోవచ్చు. కానీ దేవుని గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం గురించి తేటగా వ్రాయబడి ఉన్నది. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవత్వాన్ని గురించి కూడా స్పష్టంగా తెలియచేయబడి ఉన్నది. యేసుక్రీస్తు వారు పరిపూర్ణ దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణ మానవుడు. దైవ మానవ సమ్మేళనం, పరిపూర్ణ ఆ దైవ మానవ సమ్మేళనం ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే సత్యం దేవుని యొక్క గ్రంథంలో మనము చదువుకుంటున్నాం. ఆయన దాసునిగా దిగి వచ్చాడు. మహిమ గలవాడుగా కాదు, ప్రభావం గలవాడుగా కాదు, ఆయన పాపము లేని మానవుడిగా, పాపము లేని మానవుడుగా ఆయన ఈ భూలోకంలో జన్మించారు అని దేవుని యొక్క గ్రంథము మనకు తెలియపరుస్తుంటున్నారు. పాపుల మధ్య, పాప లోకములో పాపము లేకుండా జన్మించిన వారు, పాపము లేకుండా జీవించిన వారు, పాపము సోకని వాడు, పాపము లేనివాడు, పాపము సోకని వాడు, పాపమే ఎరుగని వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అసమానుడు, అద్వితీయుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ఎక్కడ కూడా పాపము ఏమాత్రమో కనిపించదు. ఆ సత్యాలు మనం అనేక సార్లు జ్ఞాపం చేసుకున్నాం. అటువంటి మహనీయుడు ఎలా వచ్చాడు? దాసునిగా వచ్చాడు. దాసునిగా వచ్చాడు. ఎంతగా ఆయన తగ్గించుకున్నారు అనే సంగతి మేము ఆలోచన చేసినప్పుడు 7 మెట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తగ్గించుకున్నారని దేవుని యొక్క గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. మొదటిగా మనము గమనించినప్పుడు అదృశ్యుడైన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు,
అక్షయుడైన దేవుడు క్షయమైపోయే దేహం ధరించారు. అదృశ్యుడు దృశ్యంగా మార్పు చెందాడు. అక్షయుడు క్షయమైపోయే దేహం ధరించారు అని దేవుని యొక్క గ్రంథంలో మనము చదువుకుంటున్నాం. రెండవదిగా మనము గమనించినప్పుడు మనుషుల పోలికలో పుట్టారు అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7లో మనం చదువుకుంటున్నాం. 6వ వచనంలో దైవ స్వరూపం గలవారు అని చెప్పారు. 7వ వచనంలో మనుషుల పోలికగా పుట్టారు అని చెప్పారు. దేవుడు సర్వవ్యాపి, కానీ మానవుడు సర్వవ్యాపి కాడు. అపరిమితమైన దేవుడు పరిమితి అయిన దేహం ధరించి ఈ భూలోకానికి వచ్చారు అని దేవుని యొక్క గ్రంథంలో మనము చదువుకుంటున్నాం. మూడవదిగా మనం గమనించినప్పుడు దాసుని స్వరూపము ధరించారు అని చెప్పారు. మానవులలో అనేక వ్యత్యాసాలు కలవారు ఉంటారు. గొప్పవారు ఉంటారు, మధ్య తరగతికి చెందినవారు ఉంటారు, సామాన్యులు ఉంటారు, అంతేకాకుండా దాసులు ఉంటారు. యేసుక్రీస్తు వారు ఏ స్థానం తీసుకున్నారంటే చిట్ట చివరి స్థానం, ఆఖరి స్థానము అని తీసుకున్నారు. దాసుని స్వరూపము అని చెప్పడానికి నిదర్శనాలు ఏమిటి అనే సంగతి మనం ఆలోచన చేసినప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆ దృశ్యం మనం చూస్తాం. దాసుని యొక్క ఆ దృశ్యం యోహాను సువార్త 13వ అధ్యాయము 2 నుండి 5 వాక్యాలు మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ శిష్యులతో కలిసి పస్కా విందులో కూర్చున్నప్పుడు ఆయన ఏం చేశారు? సర్వసాధారణంగా యూదుల యొక్క ఆచారం ఏమిటంటే యజమాని అయిన వారు భోజనానికి కూర్చున్నప్పుడు దాసులు ఏం చేయాలి? నడుము కట్టుకోవాలి, ఒక పాత్రలో నీళ్లు తీసుకోవాలి, యజమానుల పాదాలు కడగాలి, ఆ నడుముకు కట్టిన ఆ టవల్తో యజమానుని పాదాలు తొడవాలి. ఇది దాసులు యజమానుల ఎడల చేసే ఒక కార్యం. ప్రతినిత్యము అలా జరుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఆ శిష్యులతో కలిసి భోజన పంక్తిలో కూర్చున్నారు. శిష్యులు ఒకరి వైపున ఒకరు చూసుకుంటున్నారు. పేతురు అంటారు, నేను వయసులో పెద్దవాడిని, నేను మీ పాదాలు కడగలేను అంటాడు. ఇస్కరియోతు యూదా అంటారు, ఐ యామ్ ఫైనాన్షియల్ మినిస్టర్, కాబట్టి నేను ఈ తక్కువ పని, దాసుని పని చేయలేను అంటాడు. యోహాను అంటారు, నేను యేసుక్రీస్తు వారికి అతి ప్రియమైన శిష్యుణ్ణి, ఆయన రొమ్ముగా ఆనుకునేవాడిని, కాబట్టి నేను మీ పాదాలు కడగడానికి సాధ్యం కాదు అంటాడు. ఇలాగా ఒక్కొక్కరు లోక సంబంధంగా తమ ఆధిక్యతలు అక్కడ తెలియపరుచుకుంటూ ఆ దాసుని స్థానం తీసుకోవడానికి వారు ఇష్టపడలేదు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఆ భోజన పంక్తిని లేచారు, పై వస్త్రము తీసివేశారు, ఆ నడుముకు ఒక తువాలు కట్టుకున్నారు, పాత్రలో నీళ్లు పోసుకున్నారు. ప్రారంభం నుండి చివరి వరకు, ప్రారంభం నుండి చివరి వరకు అనగా 12 మంది శిష్యుల పాదాలు కడుగుతూ వారి పాదాలు తుడుచుకుంటూ వస్తున్నారు. యేసుక్రీస్తు వారు చేసిన కార్యం. దాసుడు యజమానుని పాదములు కడిగినట్లుగా ఆయన శిష్యుల పాదాలు కడిగారు.
ఇందులో గొప్ప పాఠాలు మనకు ఉన్నాయి. లోక సంబంధంగా మనకు ఎంత ఉన్నతమైన ఆధిక్యతలు కలిగి ఉన్నా ఒక దాసునిగా మనం పరిచర్య చేయాలి అనే గొప్ప సత్యాన్ని యేసుక్రీస్తు వారు క్రియాత్మకముగా మనకు నేర్పించారు. ఆ సంగతులు ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. సర్వోన్నతుడైన దేవుడు, సకల సృష్టికర్తైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంతగా తగ్గించుకున్నాడు మనం ఆలోచన చేస్తే చివరి స్థానం ఆయన తీసుకున్నాడు. ఆయన యజమానిగా ఉంటూ, ప్రభువుగా ఉంటూ శిష్యుల పాదాలు ఆయన కడిగారు. గురువులకు గురువు ప్రభువైన యేసుక్రీస్తు వారు, అసమాన గురువు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పిల్లలుగా మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యాలు ఎన్నో ఉన్నాయి. అంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఆ రోజు మాత్రమే కాదు, ఈనాటికి ఆయన తన పిల్లలను కడుగుతూనే ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఈ సత్యాలు మేము గమనిస్తుంటున్నాం. 27లో చెప్పాడు, కలంకమైనను ముడతైనను అట్టిది ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమల సంఘముగా ఆయన దారిని తన ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన ప్రతినిత్యము సంఘమును పవిత్రపరుస్తున్నారు అని దీని యొక్క గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఆయన తీసుకునే స్థానం ఆ రోజు మాత్రమే కాదు, ఈరోజు కూడా మనలను శుద్ధీకరిస్తుంటున్నారు. ఈనాడు కూడా, ఈ క్షణంలో కూడా ఆయన మనలను పవిత్రపరుస్తుంటున్నాడు. ఈ సత్యాలు మనము ఎంతగా నేర్చుకోవాలి. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. మహోన్నతుడైన దేవుడు దాసుని స్వరూపం ధరించాడు అని దీని యొక్క గ్రంథంలో క్రియాత్మకముగా మనము చదువుకుంటున్నాం. 4వదిగా మనం చూస్తే తను తాను రిక్తునిగా చేసుకున్నాడు అని చెప్పాడు. ఎంటి ఖాళీ. యేసుక్రీస్తు ప్రభువు ఏమై ఉన్నారు? శ్రీమంతుడు అని చెప్పాడు. తిమోతి పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. శ్రీమంతుడు. కొరింథీయులకు 2వ పత్రిక 8వ అధ్యాయం 9లో చెప్తున్నాడు, ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన మీ నిమిత్తము దరిద్రుడైపోయారు అని చెప్పారు. దారిద్ర్యత అనుభవించారు పూర్తిగా. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు సొంత ఇల్లు ఉందా? లేదు కదా. ఒక ఉయ్యల ఉందా? లేదు కదా. పశువుల తొట్టులో పరుండబెట్టబడినారు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన తెలియజేసిన మాట, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళనివి కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలం లేదు అని చెప్పారు. ఎవరైనా లోకము కలగజేసిన వాడు మాట మహత్తు చేత భూమిని, ఆకాశం, సముద్రము అందులో సమస్తము కలగజేసిన దేవుడు భూలోకానికి వస్తే తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదు. అంత పేదరికము అనుభవించారు. ఆయన చనిపోయినప్పుడు సమాధి చేయడానికి సొంత స్థలం కదా లేదు. యోసేపు తన కోసం తొలిపించిన సమాధిలో యేసుక్రీస్తు వారిని సమాధి చేశారని దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తున్నాం. సకల లోక సృష్టికర్త, సర్వోన్నతుడు, సమస్తము కలిగిన వాడు, శ్రీమంతుడు, అద్వితీయుడు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ లేనివాడు, రిక్తుడు అని చెప్పాడు. ఎంటీ హ్యాండ్స్, నో ప్రాపర్టీ, నో హౌస్, నో ఫ్లాట్స్,
ఏమీ లేవు. రిక్త హస్తాలతో ఆయన వచ్చారు, రిక్తుడిగానే ఆయన మరణించారు. తను తాను ఖాళీగా చేసుకున్నాడు. ఎందుకు? మనలను ధనవంతులుగా చేయడానికి, మనల శ్రీమంతులుగా చేయడానికి, ఆత్మ సంబంధమైనటువంటి దారిద్ర్యము తొలగించి ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నారు అని వాక్యం చెప్తుంది. ఐదవదిగా మనం గమనించినప్పుడు ఆకారమందు మనుషుడిగా కనిపించారు అని చెప్పాడు. ఆకారమందు మనుషుడు. మానవ ప్రపంచంలో మనం చూసినప్పుడు మానవుల్లో సౌందర్యవంతులు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు భౌతిక రూపంలో కూడా అతి సుందరుడు, అతి మనోహరుడు అని దేవుని యొక్క గ్రంథంలో మనము అనేక వాక్య భాగాల్లో చదువుకుంటాం. ఆయన తేజస్సు కాంక్షణీయము అనే సంగతి మనం చూస్తాం. కానీ ఆయన మన కోసము వికార రూపము ధరించారు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 14, అలాగే 53వ అధ్యాయంలో 2-3 వాక్య భాగాలు మనం గమనించినప్పుడు ఆయన వికార స్వరూపిగా మారిపోయారు అని చెప్పారు. ఏ స్వరూపం? సుకుమారమైన దేహం, సుందర రూపం, పాలు కారే దేహం అని భక్తుడు వర్ణించాడు. అదొక వర్ణన. పాలబుగ్గలు అంటారు కదా, అటువంటి దేహం కలవారు ఏమైపోయారు? వికార స్వరూపిగా మారిపోయారు. ఆయన స్వరూపమును మనకి ఇవ్వటానికి, ఆయన సౌందర్యం మనకి ఇవ్వటానికి ఆయన రూపురేఖలు కోల్పోయారు అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాం. ఆయన ఎంతగా మారిపోయారు మన కోసం ఆయన మారిపోయారు. 6వదిగా మరణము పొందినంతగా విధేయత చూపించారు అని చెప్పారు. దేవుడు మరణించరు, దేవునికి మరణం లేదు. మరణించాలంటే దేవుడేమయ్యారు? మానవుడయ్యారు. దేవునికి మరణం లేదు. కానీ ఆ మరణించడానికి అనుకూలంగా ఆయన మనిషిగా భూలోకానికి దిగి వచ్చారు. మరణం పొందటానికి ఆయన ఇష్టపడినాడు. మరణం లేని దేవుడు, మరణించడానికి సాధ్యం కాని దేవుడు మరణించడానికి ఆయన ఒప్పుకున్నారు. ఆ స్థితికి ఆయన తగ్గించుకున్నారు అని మనం చూస్తున్నాం. ఒకసారి సహోదరులు స్వార్థకు వెళ్తే ఒక గ్రామాధికారి ప్రశ్నించారంట, దేవుడు మరణిస్తారా మరణించరా అనేది మొదటి ప్రశ్న. సామాన్యంగా ఏం చెప్తారు? ఎవరైనా దేవుడు మరణించడు, అది జవాబు. ఆ గ్రామాధికారి మరలా వేసిన ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు మరణించారా లేదా? ఏం చెప్పాలి? వాస్తవం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించారు. ఆ తర్వాత ఆయన చెప్పిన విషయం ఏంటంటే, దేవుడు మరణించారు, మీరే చెప్పారు. రెండవది, యేసుక్రీస్తు మరణించారు, మీరే చెప్పారు. యేసుక్రీస్తు మరణించారు కాబట్టి ఆయన దేవుడు కాదు అని ఆ గ్రామాధికారి చెప్పారు. అప్పుడు స్వార్థకు వెళ్ళిన సహోదరులు ఏం చెప్పారంటే, యేసుక్రీస్తు మానవునిగా వచ్చాడు కాబట్టి మరణించారు, దేవుడు కాబట్టి మరణమును జయించి తిరిగి లేచారు. మానవుడిగా వచ్చాడు కాబట్టి మరణించాడు, దేవుడు కాబట్టి మరణమును జయించి తిరిగి లేచారు. ప్రపంచంలో ఎవరు కూడా
మేము పలానా 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 అని చెప్పుకునేవారు కూడా మరణించారు, సమాధి చేయబడినారు, సమాధిలో కుళ్ళిపోయారు. అంతటితో వారి చరిత్ర ముగింపు చేయబడింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చరిత్ర మరణంతో అంతం కాలేదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చరిత్ర మరణంతో అంతం కాలేదు. మరణం తరువాత చరిత్ర వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఈ సత్యము ప్రతి వ్యక్తి గ్రహించాలి. ప్రపంచంలో ప్రతి వ్యక్తి గ్రహించాలి. మరణం తరువాత చరిత్ర వారు చరిత్ర పురుషుడు, యుగ పురుషుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుచేత దేవుడు కాబట్టి మరణం జయించి తిరిగి లేచి 40 దినాలు భక్తులకు ప్రత్యక్షపరచబడి ఆ తరువాత పరలోకానికి ఆయన వెళ్ళిపోయారు. మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు వారికి చెల్లునుగాక. 7వదిగా మనం గమనించినప్పుడు శిలువ మరణం పొందినంతగా యేసుక్రీస్తు వారు తగ్గించుకున్నారు అని దీని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. శిలువ మరణము. ప్రపంచంలో కొంతమంది మరణాలు చాలా ఘనంగా ఉంటాయి. అంటే వారి యొక్క స్థానాన్ని బట్టి వారు మరణించినప్పుడు ఘనంగా ఊరేగింపు చేస్తారు, వేడుకలు చేస్తారు. యేసుక్రీస్తు వారు ఎంతగా తగ్గించుకున్నారు, ఎటువంటి మరణము అని కోరుకున్నారు, ఇష్టపడినారు అని చూస్తే శిలువ మరణము కోరుకున్నారు అని చూస్తాం. శిలువ మరణం అనగా శాపగ్రస్తమైనది. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 22, 23 వాక్యాలు, గలతీ పత్రిక 3వ అధ్యాయం 14లో ఈ సత్యాలను మనం చూస్తున్నాం. శిలువ మరణం అనగా శాపగ్రస్తమైన మరణం. పాపము చేసేది మనము, శాపానికి లోనేది మనము. కానీ మనల్ని విడిపించడానికి మన స్థానం తీసుకున్నారు. శాపగ్రస్తమైన శిలువ మరణమైన పొందారు. శిలువ మీద ఒకేలాగా దీవిన ప్రతివారు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. శాపగ్రస్తమైనటువంటి శిలువ మరణమైన పొందారు. మహాదేవుడు శాపగ్రస్తమైన శిలువ మరణం పొందడానికి ఆయన ఇష్టపడినారు. ఎందుకోసమంటే ఆ శాపం నుండి మళ్ళీ విడిపించడానికి, ఆ శిలువ మరణం నుండి మళ్ళీ విడిపించడానికి, నిత్యాజ్ఞ నుండి మళ్ళీ విడిపించడానికి ఆ మహనీయుడు, ఆ ప్రేమ స్వరూపి మన స్థానం తీసుకొని మన స్థానంలో బలి అయిపోయాడు. యజ్ఞ పశువుగా, బలి పశువుగా ఆయన బలి చేయబడి సమాధి చివరి తిరిగి లేచి పరలోకాలు వెళ్ళిపోయారు. క్రీస్తు యేసు యొక్క దైవత్వం ఎరిగి ఉన్నారా? క్రీస్తు యేసు యొక్క మానవత్వం ఎరిగి ఉన్నారా? ఆయన మహాదేవుడు, మన రక్షకుడు. ఆయన మానవుడిగా భూలోకానికి వచ్చారు. మన స్థానం తీసుకున్నారు, శిక్ష భరించారు, ప్రాచిత్తార్థములుగా అప్పగించుకున్నారు, చనిపోయి తిరిగి లేచి పరలోకాలను వెళ్ళిపోయారు. ఆ క్రీస్తు యేసు విశ్వాసం ద్వారా పాపక్షమాపణ, ఆత్మరక్షణ లభిస్తుంది. నిత్య జీవ మోక్షం పొందగలం. ఈ గొప్ప సత్యం సరిగా గ్రహించి క్రీస్తు యేసు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ, ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక రాజ్యం పొందాలని దేవుడు తన పరిశుద్ధ లేఖనాల ద్వారా ఆత్మ వారి సత్యాలు తెలియపరుస్తున్నారు. విన్నవారి వీరిలో ఈ వాక్యమును దేవుడు స్థిరపరిచి ఫలింపచేయునుగాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను.